పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? గొప్ప నాయకుడు. ఇంకా ఆయన చాలా వరకు ఉండాలి, కొంతకాలం ఇంకా ముందు ముందు నడవాలి. ఎందుకంటే నీతి నిజాయితీ గల వ్యక్తి, అలాంటి నాయకుడు ఉండాలి అంతే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరంటే? ఉప ముఖ్యమంత్రిగా ఆయన చాలా వరకు చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం కూడా బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. ఆ చిన్న చిన్న గ్రామాలు అవన్నీ కూడా చేస్తున్నారు. అంటే మనం వెళ్ళి చూడలేదు, అవన్నీ పేపర్లో చూడడమే అంత మట్టిగా. ప్రజల్ని గాలి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారన్నారు కొంతమంది. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారంటే దేనికి ఉన్న క్రేజీ దానికి ఉంటుంది. ఎవరు చేయట్లా సినిమాలు? ఓకే, ఏంటి ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు చేయలేదా? మరి ఇంకే ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తుంది. వాళ్ళకి ఆయన విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారంటే? విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, ఏదోటి అంటారు. ఆయన మరి రాజకీయాల్లో కొత్తలో వచ్చినప్పుడు ఎంతమంది విమర్శించారు? 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అదని ఇదని ఎంతమంది విమర్శించారు? మరి ఆయనే తట్టుకొని నిలబడ్డాడు. ఆయనకి కష్టాలు ఇవి ఉంటాయి కదా, ఖర్చులకు డబ్బులు అవి కావాలి కదా. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటారంటే మీరు? ఉండొచ్చు, 50-50 ఛాన్స్. తర్వాత వచ్చే దాన్ని బట్టి వాళ్ళు కూటమి ప్రభుత్వం మరి ఎంతవరకు నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇంకా వాళ్ళ ఇష్టం. అది మనం ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద ఒక్క మాటలో ఏం చెప్తారంటే? పట్టుకున్నా నేను పట్టుకుంటాను. ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం పవన్ గారి మీద. నీతి నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్.